జస్టిస్ సూర్యకాంత్ గారు గతంలో విద్యార్థి ఉద్యమాన్ని కాక్రోచ్‌తో పోల్చి ఎటకారం చేశారు. దాని ఫలితంగా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనగా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గి విద్యార్థుల పైన తీసుకున్నటువంటి వైఖరి, విద్యామంత్రిని రాజీనామా చేయించడం, దాని పరిష్కారం అయింది. ఇప్పుడు ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా రియలైజ్ అయ్యుంటున్నారు. ఆయన ఈ విద్యార్థి ఉద్యమాన్ని గురించి పాజిటివ్‌గా స్పందిస్తూ పోలీసు దురాచారాన్ని ఖండిస్తూ దాని మీద మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని బట్టి మార్పు జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ లాంటి వారితో మార్పు జరిగినా కూడా ఈ కంగనా రనౌత్ పార్లమెంట్ సభ్యురాలు ఆమె. పదే పదే నోరు పారేసుకుంటూ ఉంటుంది. అగ్లీ ఉమెన్ అగ్లీ కామెడీ చేసింది. విద్యార్థి ఉద్యమాన్ని నీచంగా మాట్లాడింది, అమ్మాయిలను నీచంగా మాట్లాడింది. అలాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి ఆమె గతం రైతు ఉద్యమాన్ని ఆ విధంగా మాట్లాడింది. మరి ఇప్పుడు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంది. ఇది బీజేపీ అవినీతికి అవమానం. తక్షణం ఆమె క్షమాపణ చెప్పని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.